నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా రామ్జీనగర్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 53వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ వెంగల్రెడ్డి నాయకత్వంలో మరియు మహిళా నాయకురాలు రాగాల జయమ్మ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది. గాంధీ గిరిజన కాలనీకి చెందిన రిహానా బేగం, చెవూరు మహేశ్వరి, అరవ మంజులమ్మ, పసుపులేటి మహాలక్ష్మి, తుపాకుల ఈశ్వరమ్మ సహా సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోందని ఆయనన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం మరియు స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీలోకి ఇన్ని కుటుంబాలు తరలిరావడం అభినందనీయమని, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వర ఏరియాలో ఉన్నటువంటి గాంధీ గిరిజన కాలనీలో జయలక్ష్మి గారు కానీ, అలానే వారితో పాటు వారి స్నేహితులు, అలానే అక్కడ ఉన్నటువంటి సుమారుగా 50 కుటుంబాల వరకు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీలో పనిచేయడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి వారందరూ ముందుకు రావడం కూడా జరిగింది. నేనైతే మొదటి నుంచి కూడా అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరిమైతే కష్టపడి పనిచేస్తామో తప్పకుండా రేపు అధికారం వచ్చిన తర్వాత మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ ప్రతిపక్షంలో ఇంతకాలం పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం, న్యాయం చేయాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి పనిచేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ డైరెక్షన్లోనే మాకు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఎవరైతే మనతో పాటు కలిసి పనిచేస్తారో వారికి మనం రేపు మొదటి ప్రాధాన్యతనివ్వాలా. ఎలక్షన్స్కి కొంతకాలం ముందు, అంటే 1 నెల 2 నెలల ముందు వచ్చిన వాళ్ళకి కానీ, అలా కాకుండా 2-3 సంవత్సరాల ముందు నుంచే పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి వారికి మనం ఆ తేడా చూపించాలి. తప్పకుండా కూడా వారికి ఆ గౌరవం ఇవ్వాలా. వారి ద్వారా 10 మందికి మంచి జరిగే పరిస్థితిని మనం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో వస్తున్నటువంటి వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను. మీ అందరికీ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు కానీ, మీ తరపున ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా అన్యాయం జరుగుతున్నా తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుంది. అలానే మన పార్టీ వచ్చిన తర్వాత ఇంత ముందుగా మీరు పార్టీలో చేరుతున్నటువంటి, ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ సముచితమైనటువంటి న్యాయం కానీ, గౌరవం కానీ కల్పించేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను.